హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే వెజ్ బిర్యానీ, అది కూడా నార్మల్ రైస్తో అనమాట. టేస్ట్ మాత్రం ఏ మాట కామాట ఎక్కడ తగ్గలేదు, కరెక్ట్ కుదిరింది. నేను ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో చూడండి. ఒక క్యాప్సికమ్, ఒక పెద్ద క్యారెట్, 2 చిన్న ఆలు, బీనీస్, 1 కప్పు సోయా, 1 కప్పు పచ్చి బఠానీలు. సోయా పచ్చి బఠానీలని కొంచెం హాట్ వాటర్ లో ఒక 30 మినిట్స్ వేసి ఉంచండి. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద వెడల్పు గిన్నె పెట్టుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ని వేసుకోవాలి. ఇంకా ఆయిల్ సరిపోలేదనుకో ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బగారా స్పైసెస్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూను పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ని వేసుకోవాలి. ఆలు, క్యారెట్, బీనీస్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సోయా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సోయాని వేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత సోయాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ మునిగేంత వాటర్ వేసుకోండి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి కదా, సిమ్లోనే ఉడికించుకోండి. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగానే రైస్ని అయితే కడిగి పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, బగారా స్పైసెస్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో వేసుకున్న సాల్టే మనకి రైస్కి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత రైస్ ఒక 70% ఉడికిన తర్వాత ఇలా ఒక జల్లి గంటతోని రైస్ మొత్తం ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం లైట్గానే వేస్తున్నా. ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక నిమ్మ చెక్క వండుకోండి. కర్రీలో అయితే ఇంకా బాగుంటుంది, కాకపోతే నేను పైన రసం వేస్తున్నా. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. నేను ఒక 2 మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత మర్చిపోయాను అనమాట, మళ్ళీ నెయ్యి వేసుకున్నా. ఆ తర్వాత నేను ఇక్కడ చపాతీ బండ పెట్టుకున్న దమ్ కోసం ఒక 5 మినిట్స్ హైలో, ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే మంచిగా అవుతుంది రైస్ అయితే. చూశారు కదా, నార్మల్ రైస్తో కూడా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.